సార్ మీ పేరు? మా పేరు సురేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? ఎన్నోసారి రావడం? మేము ఫస్ట్ టైం వస్తున్నాం. ఫస్ట్ టైం. అంటే మీరు ఇక్కడ రావడం కారణం మా పాపది హెల్త్ బాగాలేదు, అట్లనే బాలనరసింహ స్వామి అని చెప్తే తగ్గుతుంది అని చెప్తే ఇక్కడికి వచ్చింది. అంటే ఫస్ట్ టైం అయితే? ఫస్ట్ టైం. అంటే కోరుకున్నారా మరి? అంటే మా పాప హెల్త్ బాగుండాలని కోరుకున్నాము. తగ్గితే మళ్ళా మంచిగా ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అయితే అనిపిస్తుంది, మంచిగా ఉంది చూడడానికి. టెంపుల్ మొత్తం బాగుంది, లొకేషన్ బాగుంది. ఇంకా టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. దుర్గా మల్లేశ్వర శాస్త్రి. ఎక్కడి నుంచి వస్తున్నారా? జగ్గపేట. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా సార్లు వచ్చారు, నేనైతే ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి ఇక్కడ రావడం అంటే అంత అయోమయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత అయోమయంగా ఉంది. స్వామివారు అన్నారు, దగ్గరగా దర్శనం అయితే ఏం లేదు. మరి స్వామివారు నిలిచి ఉన్నారో లేకపోతే నిజంగా స్వామివారు వచ్చి ఉన్నారు, రావడం అయితే నిజమే అంటున్నారు. మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. దూరం నుంచి వచ్చారు, కట్టెలు కట్టేశారు, అందరినీ బయటే ఉంచుతున్నారు. ఒక రకంగా భక్తులు వెళ్ళడానికి ఒక రకంగా ప్లేస్ అనేది ఉంచి దర్శనం చేసుకుని పక్కకు పంపిస్తే అదొక ఆనందం. దూరంగానే ఉంచి నరసింహస్వామి కటాక్ష అని చెప్పి అక్షంతలు వేస్తున్నారు, పంపుతున్నారు. ఇక ఏం తెలుస్తుంది అన్నాలంటే ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? మా ఫ్రెండ్ది ముఖ్య అయితే అసలైతే నేను కూడా మా ఫ్యామిలీతో పాటు నేను కూడా రావాలి, కానీ నాకు నమ్మకం లేదని చెప్పి నేను రాలేదు. కానీ స్వామివారి మా ఫ్రెండ్ది ముక్కు ఉంటే కనుక రావాలి, 3 సార్లు వెళ్ళాలని మొక్కుకున్నాడు, 2 సార్లు వెళ్ళాడు. ఈసారి నాతో పాటు తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం రావడం అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా దేవాలయం, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే మొత్తం అవన్నీ తెలిసి అవన్నీ పరిశీలన అంతా అయిన తర్వాత ఏమో పర్లేదు, బాగానే జరిగింది, బాగానే అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశం ఇస్తూ ఉంటే భక్తులు కూడా నిజమని నమ్ముతారు. ఇంకా భక్తులు కూడా రావడానికి అనేది అవకాశం ఉంటుంది అనేది ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. బయట నుంచే చూపించి బయట నుంచే పంపించి ఇదేమన్నా స్టూడియోనా లేకపోతే స్టేడియమ్మా, ఇదేమన్నా క్రికెట్ స్టేడియమ్మా, ఇక మ్యాచ్ జరుగుతుంది చూసారు కదా, ఇంకా వెళ్ళిపోవడం పదండి అని చెప్పి అనడానికి. డెవలప్మెంట్ ఓకే కాదనట్లేదు, కానీ భక్తులు నడవడానికి అంటే ముందు ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుని భక్తులు నడవడానికి అలా దర్శనం ఇచ్చి దగ్గరికి వెళ్ళిపోమనట్లేదు, స్వామివారిని చూసాను అనట్లేదు. మినిమం ఒక అడుగు డిస్టెన్స్ అన్న ఉంచి లేదా ఒక 2 అడుగుల డిస్టెన్స్ అన్న ఉంచి అలయాన్ని ఏర్పాటు చేస్తే అమ్మయ్య స్వామివారి దర్శనం కలిగింది. ఎందుకంటే ఇదంతా నేను చెప్తున్నట్టు నేను కూడా పూజారిని, నేను జగ్గపేటలో పూజారిని అనమాట. చూశాను, పద్ధతి అంతా చూశాను, అసలు ఏం తేడా అంటే ఏం అనిపించట్లేదు. స్వామివారు ఉన్నారని నిజమే, నేను నమ్ముతా, స్వామివారు నమ్ముతా. ఎందుకంటే నేను ఒక అయ్యగారినే కాబట్టి. స్వామివారు ఉన్నారు ఓకే, కానీ నమ్మడం ఎలాగా? కనబడాలి కదా అక్కడ స్వామివారు అనేది. కనబడకుండా దూరం నుంచి ఇలాగ కటకటాలలో కట్టేసినట్టు ఇలా కట్టేసి గుడి తాళాలు వేసి గుళ్ళో లింగాన్ని మింగేసిన తాళం వేసి ఏం లాభం అన్నట్టు దూరం నుంచి అక్షం వేసి పంపించేస్తుంటే ఇంక ఎవరికి నమ్మకం వస్తుంది, ఎవరికి రాబుద్ది అవుతుంది? ఇదంటే ఒక డెవలప్మెంట్ అవ్వాలి అంటే ముందు భక్తులకు అనేది స్వామివారి అనుగ్రహం అనేది కలిగించేలా చేయాలి. స్వామివారు అనేది ఒక 2 అడుగుల దూరం అయినా 3 అడుగుల దూరాన్ని కనిపించేలా చేయాలి భక్తులకి. అప్పుడు నిజంగానే ఉన్నారు, దండం పెట్టుకోవచ్చు, రావచ్చు, ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఇవ్వబుద్ధి అవుతుంది. ఏదో అక్కడ మా మైక్ లో చెప్తున్నారు, రండి స్వామివారి డెవలప్మెంట్ కి ఇలా ఇస్తున్నారు అని చెప్తున్నారు. అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అంటే ఉంటూనే ఉంటది. ఏ దేవుడైనా సరే నమ్ముకునే కొడుకు మంచిగా ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు, ఏ భక్తుడైనా ఏ దేవుడైనా అదే కోరుకుంటాడు. ఇంకేముందాడ, అదే పరిస్థితి. నా పేరు ప్రహ్లాద్ అండి, జగ్గపేట నుండి వస్తున్నాను. మూడోసారి. అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ అండి ఇక్కడ రావాలంటే. నేను యూట్యూబ్ లో చూసానండి. కోరిక సమస్య కాదండి, 2 సార్లు వచ్చాను, ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను, అందుకని అలానే వచ్చాను. మళ్ళీ రావాలనిపిస్తుందండి. కాకపోతే దగ్గరికి చేయాలనేది వీళ్ళ దారి, దానివల్ల దర్శనం ఒకటి కొంచెం ఇబ్బంది అయిందండి. అజయ్ భయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ వనసలిపురం నుంచి వచ్చినాం. అంటే ఇది మొదటిసారి అన్న రావడం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఫస్ట్ టైం రావడం? మంచిగా అనిపిస్తుంది, అది కొండలేక వెలిసిన కదా దేవుడు, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అంటే ఫ్యామిలీతో వస్తున్నాం అందరము. వచ్చాము అనమాట. అంటే మీరు చెప్పడంతో యూట్యూబ్ లో చూసి వచ్చాము. మాకు అసలు తెలియదు, యూట్యూబ్ లో చూసి వచ్చాము. అంటే యూట్యూబ్ లో చూడడానికి డైరెక్ట్ గా చూడడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే చూద్దాం, అందరు వస్తున్నారు కదా, నిజమే ఉండొచ్చు కనుక్కుందాం అన్నట్టు వచ్చాము అన్నమాట. చూసినట్టు మెయిన్ చెప్పడం కాదు, దేవుని చూడడానికి వచ్చాము. బాగుంది. ఫస్ట్ టైం రావడం, హైదరాబాద్ నుంచి వచ్చాము. మంచిగా అయింది దర్శనం. థ్యాంక్ యూ.
మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాము. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి స్వయంగా వెలిసారని చెప్పేసి చెప్పడంతో మా భార్య ఎప్పటి నుంచో అంటున్నారు. మేము వీలు చూసుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, పర్మిషన్ తీసుకొని వచ్చాను స్వామి ఆశీర్వాదం తీసుకుందామని, దర్శనం చేసుకుందామని. సో ఇక్కడ నిజంగా కూడా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఒకటి నినాదం ఉంది. దాంతో మేము ఎప్పటి నుంచి స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఈ రోజుకు మాకు ముక్తి లభించింది స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు. వచ్చిన తర్వాత తెలిసింది. యూట్యూబ్ లో రావడం జరిగిందా? మా భార్యనే చూసి నాతో అన్నది. నేను వాస్తవంగా నేను కూడా ఈ టీవీలో చూడలేదు, మా భార్య చెప్తేనే నాకు కూడా తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా స్వామివారిని ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నట్టుంది. సో మాకు వెళ్ళిన తర్వాత చాలా మంది అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంతో మేము ఫ్యామిలీతో అంతా వచ్చాం. మా పాప, మా అల్లుడు, మా మనవంతో సహా వచ్చాము. మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. రాగానే చాలా మంచిగా అనిపించింది దేవుణ్ణి ఇక్కడ అదే ఆయన అట్లా కళలు రావడం అనేది ఒక అందరికి జనాలకి మంచిగా అనిపించింది కాబట్టి మేము కూడా ఒకసారి చూద్దాం, కళలు నెరవేరుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి అన్నారు కాబట్టి వచ్చి చూద్దామని వచ్చాము. సో మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అదే దేవుడు ఎక్కడ ఉన్నారని చూస్తే తెలిసింది ఇక్కడ మెయిన్ కింద అట్లా ఉన్న విగ్రహం ఉంది అనేసి అన్నారు. బాగుంది, చాలా బాగుంది. మీ పేరు మేడం? నా పేరు శ్రీలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది ఇక్కడ. మీరు రావడానికి కారణం ఏంటి? ఎట్లా అంటే అందరు చెప్తుంటే బాగుంది అంటే మేము అట్లా వచ్చినాము. అంటే ఫస్ట్ టైం మేడం? ఫస్ట్ టైం రావడం. ఓకే, మరి మన కోరికలు ఉన్నాయి కాబట్టి వచ్చినాం కదా. డైరెక్ట్ యూట్యూబ్ లో చూడడం, మరి మీకు ఒక డైరెక్ట్ చూడడం ఎట్లా అనిపిస్తుంది? యూట్యూబ్ లో డైరెక్ట్ తేడా ఉంది కదా, మంచిగా అంటే సేమ్ అలానా. ఎక్కడి నుంచి వచ్చి రామా? నలగొండ. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? మాకు మంచిగా అనిపిస్తుంది. మొన్న వచ్చినాము, మళ్ళీ అయ్యాలి వచ్చినాము. అంటే ఇది రెండోసారి? రెండోసారి. మంచిగా ఉంది, ఆ సాయి ఉదయం వల్ల మంచిగా ఉంది. కోరికలు మంచిది మళ్ళీ వస్తున్నాం. ఒకదాన్ని వచ్చినావా నువ్వు? మంచిగా అనిపిస్తుంది. నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడికి. అంటే ఎక్కడ నుంచి మీరు ఎక్కడ నుంచి? మేము యాదగిరిగుట్ట నుంచి వచ్చాము. యాదగిరిగుట్ట నుంచి వచ్చారు. అక్కడ యాదగిరిగుట్టలో నరసింహస్వామిని చూడడం, ఇక్కడ ఈ బాలగురు నరసింహస్వామిని చూడడం మీకు ఎట్లా ఉంది? మంచిగా ఉంది. అక్కడికి ఇక్కడ తేడా ఉందా? సేమ్ మంచిగా. పేరు స్నేహ. స్నేహ. మీరు ఎక్కడ నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ రావడం? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం? ఫస్ట్. అంటే మీరు ఏమన్నా ఎవరు చెప్పారు మీకు ఇక్కడ రావాలని? యూట్యూబ్ లో చేస్తారా లేకపోతే? యూట్యూబ్ లో అట్లా యూట్యూబ్ లో. అంటే యూట్యూబ్ లో చూడడానికి ఇక్కడ డైరెక్ట్ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగా. మరి మన కోరికలు కోరుకున్నారు, రావాలని మళ్ళీ రావాలనుకుంటున్నారా? వస్తాం. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగా. మేడం మీ పేరు? కోటీశ్వరి. మీరు ఎక్కడ నుంచి? నల్గొండ నుంచి. నల్గొండ. మీరు ఎన్నోసారి మేడం? సెకండ్ టైం. సెకండ్ టైమా? అంటే ఫస్ట్ టైం ఎట్లా వచ్చారు మీరు? ఫస్ట్ టైం బస్కి వచ్చినాం, అందరు చెప్తుంటే బాగుంది అంటే వచ్చినాం, మంచిగా అనిపించింది. ఇప్పుడు సెకండ్ టైం. ఓకే, ఫస్ట్ టైం ఏమైనా కోరికలు తీరినాయా మరి? ఒకటి అనుకున్నా, ఒకటి తీరింది. అంటే తీరినందుకు వచ్చారు, మళ్ళీ సెకండ్ టైం వచ్చారు అన్నమాట. అంటే మీరు ఎట్లా అంటారు? అందరు చాలా మంది చెప్తున్నారు కదా కోరికలు తీరుతున్నాయని, మీరు అది నమ్ముతారా? నిజంగా నమ్ముతున్నా, నాకు తీరింది కాబట్టి నేను నమ్ముతున్నా. ఓకే, మీ పేరు? సాయి కుమార్. ఎక్కడ నుంచి వచ్చారు? వనపర్తి. వనపర్తి. మీరు ఎన్నోసారి? ఇది మూడోసారి. అంటే మూడోసారి వచ్చి మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం సెకండ్ టైం చాలా మంచిగా అనిపించింది. ఈసారి దూరం నుండి చూసినందుకు కొద్దిగా అంత దగ్గర నుంచి చూసినాం. అవును అవును. అంటే యూట్యూబ్ లో చూసినాము. మా అమ్మ మాకన్నా ఫస్ట్ వచ్చింది, తర్వాత మా ఇద్దరిని పంపించింది. నాకు వెళ్తూ బాగాలేదు. 7 months అవుతుంది. తెలంగాణ సిట్స్ లో వర్క్ చేసేవాడిని. 7 months వెళ్తూ బాగాలేదు. ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉంది, కొద్దిగా మంచిగా ఉంది. 2 సార్లు వచ్చిన, 3సారి అవ్వడం.
అంటే మళ్ళీ ఇంకా రావాలనుకుంటున్నారు? రావాలి, వస్తాము, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా, వస్తాం. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎన్నోసారి రావడం? మూడోసారి ఇద్దరం. ఇద్దరు ఒకటేసారి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మరి వస్తారా ఇంకోసారి మళ్ళీ? వస్తాం. అంటే కోరికలు నెరవేరుతున్నాయి, తనకి ఆరోగ్యం కూడా మంచిగా అయింది కాబట్టి వస్తాం ఇంకా.